అది ఒక అందమైన పల్లెటూరు. అక్కడ రాము అనే పిల్లాడు ఉండేవాడు. రాముకు బొమ్మలు చేయడం అంటే చాలా ఇష్టం. ఊరి చివర ఉన్న చెరువు దగ్గర మట్టిని తెచ్చి రకరకాల జంతువుల బొమ్మలు, పక్షుల బొమ్మలు చేసేవాడు. ఆ ఊరిలో ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ఒక పెద్ద బొమ్మల పోటీ జరిగేది. ఎవరైతే అందమైన మట్టి బొమ్మను తయారు చేస్తారో వారికి రాజుగారు బంగారు పతకాన్ని బహుమతిగా ఇస్తారు. రాము ఒక పెద్ద ఏనుగు బొమ్మను తయారు చేయడం మొదలుపెట్టాడు. కానీ ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చేది. మొదటి రోజు బొమ్మ సగం అయ్యాక ఎండ ఎక్కువై మట్టి పగిలిపోయింది. రెండవ రోజు ఆకారం సరిగ్గా రాలేదని రామునే దాన్ని పాడు చేశాడు. మూడవ రోజు వర్షం పడి చేస్తున్న బొమ్మ మొత్తం కరిగిపోయింది. రాము చాలా బాధపడ్డాడు. నేను అసలు మంచి బొమ్మలు చేయలేనేమో, నా వల్ల కాదు అని ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు రాము దగ్గరకు వాళ్ళ తాతయ్య వచ్చారు. రాము బాధను చూసి ఇలా అన్నారు, రాము, ఒక శిల్పికి ఉండాల్సింది కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఓర్పు, పట్టుదల. చీమ తనకంటే బరువైన గింజను మోస్తున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ ప్రయత్నిస్తుంది కదా, నువ్వు కూడా అంతే. తాతయ్య మాటలతో రాము మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నాడు. ఈసారి చాలా జాగ్రత్తగా, ప్రేమతో ఒక చిన్న బాలుడు చదువుకుంటున్న బొమ్మను తయారు చేశాడు. రాత్రి పగలు కష్టపడి దానికి రంగులు వేసి అద్భుతంగా తీర్చిదిద్దాడు. పోటీ రానే వచ్చింది. గ్రామంలోని ఎంతోమంది అనుభవజ్ఞులైన వారు పెద్ద పెద్ద బొమ్మలు తెచ్చారు. రాము మాత్రం తన చిన్న మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళాడు. రాజుగారు అన్ని బొమ్మలను చూశారు. చివరికి రాము చేసిన బొమ్మ దగ్గర ఆగారు. ఆ బొమ్మలో ఉన్న బాలుడి ముఖంలో ఒక విధమైన నిశ్చయము, వెలుగు కనిపించాయి. రాజుగారు రామునే విజేతగా ప్రకటించారు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు ఇలా వివరించారు, మిగతా బొమ్మలు కేవలం చూడటానికి అందంగా ఉన్నాయి, కానీ రాము చేసిన ఈ బొమ్మలో కష్టం, పట్టుదల కనిపిస్తున్నాయి. ఒక సామాన్యమైన మట్టిని కూడా పట్టుదలతో అద్భుతమైన కళాఖండంగా మార్చవచ్చని రాము నిరూపించాడు. ఈ కథ ద్వారా పిల్లలు నేర్చుకోవాల్సిన నీతి: ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తున్న పిల్లలు. ఒక పిల్లవాడు సైకిల్ మీద నుండి కింద పడినా మళ్ళీ లేచి ప్రయత్నిస్తున్నాడు. పుస్తకాలు చదువుతున్న పిల్లలు, పట్టుదలతో పుస్తకాలు చదువుతున్న పిల్లలు, వారి మొహంలో జ్ఞానం, వెలుగు. ఒక మొక్కను నాటుతున్న పిల్లలు, చిన్న మొక్కను నాటి దానికి నీరు పోస్తూ జాగ్రత్తగా చూస్తున్న పిల్లలు పట్టుదలతో పనిచేస్తున్నట్లు. కథ పూర్తయ్యాక పిల్లలను ఇలా అడగండి, రాము బొమ్మ విరిగిపోయినప్పుడు తను వదిలేసి ఉంటే ఏమయ్యేది? లేదా మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే పట్టుదలతో ఏదైనా సాధించారా? ఇలా అడగడం వల్ల వారిలో ఆలోచన శక్తి పెరుగుతుంది. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన శివ షార్ట్ జోన్ని తప్పకుండా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.